కళ్ళ ముందే హత్యలు దోపిడీలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. కానీ ఓ ఆటో డ్రైవర్ సాహసం చేశారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న రౌడీ షీటర్ని పట్టుకుని పోలీసులకి అప్పగించాడు. హైదరాబాద్ బేగం బజార్లో చైన్ స్నాచర్ ఆటో డ్రైవర్ని ఆటకట్టించాడు. హైదరాబాద్ బేగం బజార్లో చైన్ స్నాచర్ ఆట కట్టించాడు ఆటో డ్రైవర్. నిన్న ఉదయం మహిళ మెడలో చైన్ లాక్కొని బైక్ పై పారిపోతూ కింద పడ్డాడు దొంగ. అటుగా వెళుతూ అద్దంలో గమనించి వెనక్కి వచ్చి దొంగని పట్టుకున్నాడు ఆటో డ్రైవర్. తప్పించుకోబోయిన దొంగని ఆటోతో ఢీకొట్టి ఆపాడు మహమ్మద్ జాహెర్. ఆ రౌడీ షీటర్ కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించాడు జాహెర్. ఆటో డ్రైవర్ సాహసాన్ని మెచ్చుకున్నారు సిపి సజ్జనార్. సిపి ఆఫీస్కి పిలిపించుకుని మహమ్మద్ జాహెర్ని అభినందించారు సజ్జనార్. ఈ నెల 4న తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓంలత అనే మహిళ కోడలితో కలిసి మార్నింగ్ వాక్కి వెళ్లారు. హిందీ మార్వాడి విద్యాలయ స్కూల్ దగ్గర డబీర్పురాకి చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించి వెనక్కొచ్చారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ ని తన ఆటోతో ఢీకొట్టి కింద పడేశాడు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఈ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీ షీటర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు సిపి సజ్జనార్. ప్రాణాలకి తెగించి రౌడీ షీటర్ని అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని అభినందించారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకి భయం ఉంటుందని ప్రశంసించారు.